హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో మనందరికీ ఇష్టమైన ఎంతో టేస్టీగా ఉండే అండ్ సింపుల్గా అయిపోయే చికెన్ బిర్యానీ అండ్ చికెన్ కర్రీ చేసా. హోప్ యూ లైక్ ఇట్ అండ్ ట్రై. వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి కలెక్షన్స్. ముందుగా చికెన్ని బాగా క్లీన్ చేసుకొని వాష్ చేసుకోవాలి. నేను బిర్యానీకి కేజీ చికెన్ అండ్ గ్రేవీ కర్రీకి పావు కేజీ చికెన్ని తీసుకుంటున్నాను. ఇలా బాగా క్లీన్ చేసుకున్న తర్వాత ముందుగా చికెన్ని బిర్యానీకి మ్యారినేట్ చేసుకుందాం. మ్యారినేట్ చేసుకోవడానికి 1 టీ స్పూన్ పసుపు, 1.5 టీ స్పూన్ ఉప్పు, 3 టీ స్పూన్స్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, ఎవరెస్ట్ చికెన్ మసాలా 1 టీ స్పూన్, బిర్యానీ మసాలా 1 టీ స్పూన్, కొంచెం పుదీనా ఆకు, కొంచెం కొత్తిమీర, పెరుగు 3 టేబుల్ స్పూన్స్. ఒక పెద్ద సైజు నిమ్మకాయని పిండుకోవాలి. అలాగే ఫ్రెష్గా గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్స్. ఇవన్నీ వేసుకొని ముక్కకి బాగా పట్టేటట్టు మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక 1 అవర్ వరకు మ్యారినేట్ అవ్వనివ్వాలి. ఈలోపు ఇంకో బౌల్ తీసుకొని కర్రీకి మ్యారినేట్ చేసుకుందాం. దీనికి కావలసిన పదార్థాలు 1/2 టీ స్పూన్ పసుపు, 3 టీ స్పూన్స్ కారం, 1.5 టీ స్పూన్స్ ఉప్పు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని సైడ్కి పెట్టుకోవాలి. ఇప్పుడు బిర్యానీకి రైస్ నానబెట్టుకుందాం. నేను 1 కేజీ చికెన్కి 1.5 బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. రైస్ని ఒక 2 టైమ్స్ బాగా క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్న రైస్ని ఒక 1 అవర్ పాటు వాటర్లో సోక్ చేసుకోవాలి. నేను బిర్యానీకి, గ్రేవీ కర్రీకి అండ్ కచంబర్కి 6 ఆనియన్స్ తీసుకుంటున్నాను. బిర్యానీకి 2 ఆనియన్స్ పొడుగ్గా కోసుకోవాలి.
గ్రేవీకి 3 ఆనియన్స్ తీసుకున్నాను. వీటిని చిన్న ముక్కలుగా చేసుకోవాలి. కచంబర్కి 1 ఆనియన్, అవి కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. బిర్యానీకి 5 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. అది పొడుగ్గా ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. గ్రేవీ కర్రీకి 3 పచ్చిమిరపకాయలు, అది కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కచంబర్కి ఒక పచ్చిమిరపకాయ తీసుకొని ఎంత చిన్నగా అయితే అంత చిన్నగా కట్ చేసుకోవాలి. కచంబర్ బౌల్లో 1 టీ స్పూన్ ఉప్పు అండ్ మనకు తగినంత పెరుగు తీసుకోవాలి. దీన్నంతా బాగా కలిపి మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. తినే ముందు తీసుకోవాలి. ఇప్పుడు బిర్యానీ చేసుకునే గిన్నె పెట్టుకొని దాంట్లో 3 స్పూన్స్ నెయ్యి వేసుకొని జీడిపప్పును వేపుకొని తీసుకోవాలి. దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని 4 లవంగా ముక్కలు, 1 జాజి పువ్వు, 3 యాలకులు, 1 జాపత్రి, 1/2 టీ స్పూన్ మిరియాలు, 2 బిర్యానీ ఆకు వేసుకొని వేపుకోవాలి. ఇవి వేగిన తర్వాత మనం కోసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ గ్రీన్ మిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. దీనిలో కొంచెం ఉప్పు వేసుకొని వేపుకుంటే ఫాస్ట్గా వేగిపోతాయి. ఇలా అయ్యాక మ్యారినేట్ చేసుకున్న చికెన్ని దీంట్లో వేసుకోవాలి. బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి కలుపుకోవాలి. చికెన్కి ఉండే మసాలా అది పెనంకి అంటుకుంటూ ఉండేటప్పుడు బిర్యానీ రైస్ నానబెట్టుకున్నది వేసుకోవాలి. ఇది బాగా కలుపుకోవాలి.
1.5 రైస్ తీసుకున్నాను కాబట్టి నేను 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకుంటున్నాను. ఇలా బాగా కలుపుకొని ముక్కలన్నీ లోపలికి వెళ్ళేటట్టు చూసుకొని పైన కొత్తిమీర కొంచెం పుదీనా జల్లుకొని మూత పెట్టుకోవాలి. వాటర్ అంతా ఇంకే వరకు ఇలా కుక్ చేసుకోవాలి. వాటర్ అంతా ఇంకాక ఇలా రైస్ ఒక 80% కుక్ అయితే సరిపోతుంది. ఇప్పుడు దమ్ పెట్టుకోవాలి. ఇప్పుడు దమ్ పెట్టుకోవడానికి బిర్యానీని కిందకి దించి దోశ ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇప్పుడు దీని మీద మనం బిర్యానీని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా వేపు పెట్టుకున్న జీడిపప్పుని పైన వేసుకొని మూత పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్నాక హైలో ఒక 5 మినిట్స్ పెట్టుకొని మీడియంలో ఒక 20 మినిట్స్ పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆఫ్ చేసుకున్న ఒక 15 మినిట్స్ వరకు దాని లిడ్ ఓపెన్ చేయకూడదు. బిర్యానీ ప్రిపేర్ అయ్యేలోపు గ్రేవీ కర్రీకి ప్రిపేర్ చేసుకుందాం. దీనికి 1 ఇంచు దాల్చిన చెక్క, 2 యాలకులు, 1 స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ మిరియాలు, 1/2 జాజి పువ్వు, 2 స్పూన్ల జీలకర్ర తీసుకోవాలి. వీటన్నిటిని వేపుకోవాలి. ఇలా లైట్గా వేపుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కళాయి తీసుకొని 4 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. వేసుకున్నాక ఆనియన్స్ అండ్ మిర్చి కట్ చేసినవి వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకొని వేపుకోవాలి. ఇలా వేగాక ఒక మీడియం సైజ్ టమాటో వేసుకోవాలి. ఇవి కొంచెం వేగాక 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేపుకోవాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. దీనిలో కర్రీకి మ్యారినేట్ చేసుకుని పెట్టుకున్న చికెన్ వేసుకొని కలుపుకోవాలి. దీనిలో 1 గ్లాస్ వాటర్ వేసుకొని కలుపుకోవాలి. మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాని వేసుకొని కలుపుకోవాలి.
గ్రేవీ అంతా దగ్గరగా అయ్యి పీస్ బాగా ఉడికే వరకు చేసుకోవాలి. అంతే, లాస్ట్లో కొంచెం కొత్తిమీర జల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, ఒక 10 మినిట్స్ అయిన తర్వాత బిర్యానీ చూడండి ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా చేసుకొని ఎలా ఉందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.